సౌత్ కొరియా గురించి ఒక విషయం చెప్తానండి. సౌత్ కొరియాలో ఎలాంటి భూములు కానీ, ఎలాంటి నేచురల్ గ్యాస్లు కానీ, ఎలాంటి ఆయిల్స్ కానీ లేవు. అండ్ అందులో ఒకటి అది చాలా చిన్న దేశం. ఆ పరంగా చూస్తే అది పేద దేశంగా ఉండాలి. బట్ సౌత్ కొరియా అనేది జీడిపిలో కానీ, లార్జెస్ట్ ఎకానమీలో కానీ ప్రపంచంలోకెల్లా 13వ ప్లేస్ లో ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? దీనికి అంతటికి కారణం ఏంటి అంటే ఆ దేశంలో మూడు కంపెనీలు ఉన్నాయి. అయితే అందులో ఒకటే శాంసంగ్ కంపెనీ. శాంసంగ్ కంపెనీ ఎక్కడ చూసినా శాంసంగ్ ఫోన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ ఎక్కడ చూసినా శాంసంగ్. అయితే మనకి తెలిసిన శాంసంగ్ ఓన్లీ 10% మాత్రమే. మనకి తెలియని శాంసంగ్ ఇంకా 90% ఉంది. ఇంత పెద్ద శాంసంగ్ కంపెనీ మొదట్లో ఏం చేసేది తెలుసా? ఎండు చేపల మీద. ఏ కంపెనీ అయినా ఒకేసారి చాలా పెద్ద కంపెనీగా ఎదగదు. దానికంటే కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. అయితే ఓన్లీ శాంసంగ్ కంపెనీ కాదండి, నోకియా కంపెనీ ప్రెసెంట్ సెల్ ఫోన్ కంపెనీ. బట్ అది ఇంతకు ముందు ఏం చేసేది తెలుసా? బాత్రూమ్ టిష్యూ పేపర్లు తయారు చేసేది. హుండై కంపెనీ అంటే కార్లు అమ్ముతారు. కానీ ఒకప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఏం చేస్తున్నాం అనేది కాదు ఇంపార్టెంట్, ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ అందులో ఒకటి బాటా కంపెనీ. ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా కనిపిస్తాయి బాటా అంటే. బాటా అంటే ఇండియన్ కంపెనీ అంతేనా? కాదండి, మనం ఇండియన్ కంపెనీ అనుకుంటాం, బట్ అది చెక్ కంపెనీ. బాటా అంటే ఓన్లీ మనం ఎక్కువగా చెప్పులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. బాటా పేరు మీద చెప్పులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. కానీ బాటా అనేది దే బిల్ట్ సిటీస్. బాటా కంపెనీ అనేది వాళ్ళ సిటీలు కూడా తయారు చేస్తారు. ఇండియాలో బాటా అనే కంపెనీ ఓన్లీ చెప్పులు మాత్రమే తయారు చేయట్లేదు, వాళ్ళు సిటీస్ ని కూడా తయారు చేస్తున్నారు. దే బిల్ట్ సిటీస్, దట్ ఈస్ కాల్ బాటా నగర్. అండ్ పాకిస్తాన్ లో కూడా వాళ్ళ సిటీస్ ని తయారు చేస్తున్నారు, దట్ ఈస్ కాల్ బాటాపూర్. అండ్ తర్వాత కేరళలో కూడా వాళ్ళ సిటీస్ ని తయారు చేస్తున్నారు, బాటావా. అండ్ బ్రెజిల్ లో కూడా వాళ్ళ సిటీస్ ని తయారు చేస్తున్నారు, బాటా ట్యూబా. ఫ్రాన్స్ లో కూడా కెల్లై అనే ప్రాంతంలో వాళ్ళ సిటీస్ ని తయారు చేస్తున్నారు, దట్ ఈస్ కాల్ బాటా విల్లే. ఇవి మాత్రమే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. బాటా అనే కంపెనీ పుట్టి 100 నుండి 120 సంవత్సరాలైంది. ఈ టైంలో వాళ్ళు ఎన్ని సిటీస్ ని తయారు చేసి ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి.